హలో అండి. ప్రోటీన్ రిచ్ వెజిటబుల్ రైస్ కోసం ముందుగా బాస్మతి రైస్‌ని ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకోండి. అలానే పచ్చి బఠానీని ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచుకోండి. పావు టీ స్పూన్ మిరియాలు, యాలకులు, లవంగాలు, అలానే చిన్న అనాస పువ్వు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, 2 స్పూన్ల గసగసాలు, కొంచెం జీడిపప్పు వేసి ఒక టొమాటోను కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలాతో పాటు 1 స్పూన్ షాజీరా, కొన్ని జీడిపప్పుని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ముందుగా చూపించినటువంటి వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాక మసాలా పేస్ట్‌ని కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నాక ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1.5 గ్లాస్ వాటర్ చప్పున వేసుకోండి. నేనిక్కడ ఒక గ్లాస్ వాటర్ ప్లేస్‌లో ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలను వేసుకున్నాను. అదే సెట్‌లో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి, సరిపడా సాల్ట్‌ని కూడా వేసేసి ఒకసారి టోటల్‌గా మిక్స్ చేసేసుకొని 70% కుక్ అయిన బాస్మతి రైస్‌లో బాయిల్ చేసుకొని చల్లారాక స్క్వీజ్ చేసేసిన మిల్ మేకర్‌ని కూడా వేసి కలిపేసుకొని కుక్కర్‌లో పెట్టి 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. బాయ్.